నేను వసూలు చేసిన డబ్బుల్లోంచి 20,000 పోయాయి నాన్న. ఒక్క 20,000 ఇవ్వగలిగితే చాలు, మీ బొమ్మ గీస్తాను. దయచేసి కాదనకండి సార్. 10,000 మాత్రమే ఇవ్వగలను. నాకు ఆ డబ్బు సరిపోదు సార్. అంతకన్నా ఎక్కువ నేనివ్వలేను. కొంచెం ఎడంగా ఉండండి సార్. నీ బొమ్మ కోసం మేమిద్దరం దూరంగా ఉండాలా? నోరు మూసుకొని గీయటం మొదలుపెట్టు. రండి నాన్న వెళ్దాం. అమ్మా, డబ్బు ఇప్పుడు మనకు చాలా అవసరం. ఏంటి నాన్న అవసరం? పోయింది డబ్బే. నా తప్పుకు మీరు శిక్ష అనుభవించడం నేను చూడలేను నాన్న. డబ్బు కోసం, కేవలం డబ్బు కోసం ఈ దరిద్రాన్ని, ఈ జిగుప్సని కళాకృతిగా మార్చాలనుకోవడం ఘోరం నాన్న. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నా? దేనికి గతి లేకపోయినా మాటలు బాగానే వస్తున్నాయి. నోర్మోయ్. మాకు కోటకి గతి లేకపోయినా నీలాగా ఎన్నడూ దిగజారిపోలేదే. మేం పేదవాళ్ళమే కావచ్చు, కానీ నీలా చెడిపోయిన వాళ్ళం మాత్రం కాదు. సిగ్గు ఎగ్గు లేకుండా నీ తండ్రి వయసున్న నా తండ్రి ముందు ఇంకో మగాడితో కులికే కులతవే నువ్వు. నిన్ను ఇంకొక మాట మాట్లాడవంటే ఈ నటరాజ విగ్రహంతో బద్దలు కొట్టేస్తాను. చెప్పేది వినమ్మా. ఏమిటమ్మా ఇది? మరేంటి నాన్న, ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? ఇది ఇంద్రభవనంలో లేదు నాన్న, వెలియాలి కొంపలా ఉంది. ఇక్కడ మనం ఒక్క క్షణం కూడా ఉండకూడదు. మన పాదాలు కూడా మలినమైపోతాయి. పదండి వెళ్దాం. అమ్మా, నా మాట వినమ్మా. పదండి నాన్న, పదండి. అమ్మా, మీనాక్షి, మీనాక్షి. రండి రండి నాన్న. ఏమిటమ్మా ఈ ఆవేశం? ఆవేశం కాదు, కోపం. నా మీద? నా మీద. నువ్వేం తప్పు చేసావమ్మా? డబ్బు పోగొట్టాను కదా నాన్న. దానికి ఈ కోపానికి సంబంధం ఏంటమ్మా? నేను పొరపాటు చేయబట్టే కదా నాన్న ఇవాళ మీరు ఈ పరిస్థితికి వచ్చారు. మీరు గుళ్ళో దేవతా విగ్రహాలకు మాత్రమే రంగులు వేయాలి నాన్న. ఇలాంటి రంగులు వెలిసిపోయిన బజారు బొమ్మలకు కాదు. దేవతలకి కళ తెచ్చే మీ కళ, ఆ కళకు ప్రాణం పోసే మీ కుంచే. ఇలాంటి బొమ్మలు గీయడం వల్ల అపవిత్రమైపోతుంటే చూస్తూ ఉండలేకపోయాను నాన్న. అందుకే నాకే తెలియకుండా ఇంత ఆవేశం వచ్చింది. మనల్ని కళ బతికించకపోయినా మనం మాత్రం కళను బతికించాల్సిందే నాన్న. నాన్నా, మీ వదిన తాటకిలా తాడి చెట్టు అంత ఎగురుతుందన్న భయంతో నేను ఇంకా ఏమీ ఆలోచించలేకపోయానమ్మా. కళ్ళ డాక్టర్లా నా కళ్ళు తెరిపించావు తల్లి, కానీ పళ్ళ డాక్టర్లా మీ వదిన మన పళ్ళు పీకేస్తే మన పరిస్థితి ఏమిటమ్మా? డబ్బులిచ్చిన ఆవిడ తాకట్టు పెట్టిన తాళిబొట్టు కోసం మీ వదిన దగ్గరికి వెళితే కన్నీటి బొట్లు, గవర్నమెంట్ వాళ్ళు నాటిన చెట్లు తప్ప మనకింకేమీ మిగలవమ్మా. సరే సరే, ఏం జరుగుతుందో చూద్దాం పదమ్మా. పాటి సుభద్ర 750 రూపాయలు బాకీ. మంగ తయారు 3 నెలల నుంచి దొంగలు తప్పించుకొని తిరుగుతోంది. మస్తానమ్మా వస్తానమ్మా తెస్తానమ్మా అంటుంది తప్ప 6 నెలల నుంచి అసలు లేదు, వడ్డీ లేదు. ఈ ముండి బాకీలన్నీ మీనాక్షిని పంపి వసూలు చేయించాలి. అమ్మా భూదేవి. రా పిన్ని, రా. ఏంటి పిన్ని ఇలా వచ్చావు? బాబాయ్ నిన్నే వచ్చి వడ్డీ ఇచ్చెళ్లారు కదా. అసలు కూడా ఇచ్చానమ్మా. అసలు ఇచ్చావా? అసలు ఎప్పుడిచ్చావు? మీ ఆడపడుచు మీనాక్షికి ఇచ్చానమ్మా. మీనాక్షికి ఇచ్చావా? ఎప్పుడు? పొద్దున్నే ఇచ్చానమ్మా. తాళిబొట్టు సాయంకాలం వచ్చి తీసుకెళ్తాను కూడా చెప్పాను. నీతో చెప్పలేదా? తనింకా ఇంటికి రాలేదులే పిన్ని. ఉండు, ఎక్కడుందో కనుక్కుంటాను. ఎక్కడుందో కనుక్కుంటావా? ఎంత తెలివైన దానివే. ఇచ్చానో లేదో కనుక్కుందామని కదూ నీ ఎత్తు. నాన్న ఒకసారి బండాపు. ఎవరమ్మా? వదిన ఫోన్ చేస్తుంది. ఇప్పుడు ఎలా? ఫోన్ వస్తే ఎత్తకపోయినా ఎత్తి పొడుస్తుంది కదమ్మా. ఏం చెప్పాలి నాన్న? ఆ మొక్క తెలిస్తే నేను ఆ కుక్క దగ్గరికి వెళ్ళి బొమ్మెందుకు గీస్తానంటాను తల్లి.
బహుశా ఇంకా ఇంటికి రాలేదేమిటని అడగటానికి అయి ఉంటుందమ్మా. మాట్లాడమ్మా. మీరు మాట్లాడండి. అమ్మో, నా పని వదులుకుని నీతో వచ్చానంటే చేసే పని ఆపుకుని మరీ వచ్చి ఎగురుతుంది. మాట్లాడమ్మా. హలో, ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఇంతసేపు ఏంటే? వడ్డీలు వసూలు చేయడంలో బిజీగా ఉన్నావా? అవును వదినా. ఆ, ఏం లేదు, పిన్ని గారు తాళిబొట్టు కోసం వచ్చారు. నీకు డబ్బులు ఇచ్చారంటగా? ఇచ్చారు. 20,000 ఇచ్చేసారా? ఇచ్చారు కానీ పర్వాలేదే, నీ జాతకం ప్రకారం నష్టాలే గాని లాభాలుండవు కదా. అయినా మొదటి రోజే 20,000 వసూలు చేశావంటే నీకు మంచి ఘడియలు వచ్చినట్టున్నాయి. సర్లే, తొందరగా ఇంటికి రా. ఆ డబ్బు సైకిల్ షాప్ నవీన్ గారికి ఇవ్వాలి. ఉంటాను. అయ్యో, కష్టపడ్డా చెమట్లే, నష్టపడ్డా చెమట్లే. ఆ, ఏవి అనుకోకు పిన్ని, నువ్వు ఇచ్చావో లేదోనని తెలుసుకోవడానికి ఫోన్ చేయలేదు. నీకు తెలుసుగా, అది అసలే నష్టజాతకురాలు. ఏం కొంప ముంచుతుందోనన్న భయంతో ఒకసారి కనుక్కున్నానంతే. పర్వాలేదమ్మా, నా పుస్తెళ్తాడు నాకు ఇస్తే వెళ్తాను. గిల్టు వేసుకుంటే మెడంతా ఎలర్జీలాగా వచ్చేస్తుంది. ఇప్పుడే తెస్తాను పిన్ని. ఆ, నీకెప్పుడు ఏం అవసరం వచ్చినా రా పిన్ని. మా ఇంటి తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయని మర్చిపోకు. నేను మర్చిపోనమ్మా. ఏ దొంగోడో గుర్తు పెట్టుకుంటేనే కష్టం. ఇందరి మంగళసూత్రాలు ఇంట్లో పెట్టుకుని తలుపులు తెరిచి పెట్టుకుంటే ఏ దొంగోడో దూరతాడు. పిన్ని పెద్ద పంచే వేసిందే. ఈసారి రాని వడ్డీ ఎక్కువేసి నేను పెద్ద పంచే వేస్తా. ఎరా నవీను, నిన్న 20,000 కావాలన్నావుగా? సాయంత్రం వచ్చి నీ షాపు కాగితాలు తాకట్టు పెట్టి తీసుకెళ్ళు. ఉంటాను. ఈ పని సరిగ్గా చేయని దేవ్యమోహం ఇవాళ సరిగ్గానే పనిచేస్తున్నట్టుంది. See dad, this is Gagra choli. This is Patiala pants. Okay. And this one is lehengas. And వెయిట్. ఈ డిజైన్స్ అన్ని టెక్స్టైల్ మినిస్టర్ అప్పచెప్పిన ఇన్క్రెడిబుల్ ఇండియా ట్రెడిషన్ కోసమే కదా? yeah dad. అయితే ఈ డిజైన్స్ అన్ని వేస్ట్, ఎందుకు పనికిరావు. What are you saying dad? ఇందులో ఏ ఒక్కటి పనికిరాదా? నువ్వు కాన్సెప్ట్ లోని సోల్ ని మర్చిపోయావు. మన భారతీయ సంప్రదాయాన్ని ఒక సింబల్ గా ప్రపంచానికి పరిచయం చేయడం కోసం గవర్నమెంట్ ఈ ప్రాజెక్ట్ ని టేక్ ఓవర్ చేసింది, అవునా? అవును. హిందూ సంప్రదాయం అంటే ఏదో ఒక ప్రాంతానికో, ఒక మతానికో, ఒక రాష్ట్రానికో, ఒక భాషకో పరిమితం కాదు కదా, అవునా కాదా? శ్రీకృష్, ఇండియా అనగానే ప్రపంచ దేశాలన్నింటికీ గుర్తొచ్చేది అచ్చమైన చీరకట్టు. గవర్నమెంట్ నీకు ఈ ప్రాజెక్ట్ అప్రూవ్ చేసినా సరే, నువ్వు సెలెక్ట్ చేసిన ఈ డిజైన్స్ ని యాజ్ ఏ ఇండియన్ సిటిజన్ గా నేను మాత్రం యాక్సెప్ట్ చెయ్యను. why dad? ఇవన్నీ కూడా ఇండియాలో ఒక భాగమే కదా. ఒక పార్ట్ మాత్రమే టోటల్ ఇండియా ట్రెడిషన్ కి గుర్తు కాదు. మరి ఎలాంటి డిజైన్ సెలెక్ట్ చేయాలి? ఓన్లీ శారీ అన్నా కూడా ఒక్కో రాష్ట్రం వాళ్ళు ఒక్కోలా చీర కడతారు. మహారాష్ట్రలో తల మీద నుంచి ముసుగులా, కేరళలో పైట లేకుండా అడ్డంగా, మరొక చోట రైట్ సైడ్ పళ్ళు వచ్చేలాగా. డాడ్, వీటిలో ఏ టైప్ తీసుకున్నా మీరు చెప్పిన ప్రాబ్లమే వస్తుంది కదా. ఎస్, వస్తుంది. అందుకే మనం దేశం మొత్తం పూజించే లక్ష్మీదేవి, సరస్వతీదేవి, దుర్గామాత లాంటి దేవతలు ధరించిన వస్త్రాలు గుర్తుకు తేవాలి. ఏ ప్రాంతం వాళ్ళకైనా దేవతలంటే ఒకే రకమైన అపియరెన్స్ కనపడుతుంది కదా. Yeah, right, Dad. Actually, now I got it. మీరన్నది 100% కరెక్ట్. మన సంస్కృతికి మొదటి అపీరియన్స్ మన దేవతలే. సో ఈ కాన్సెప్ట్ ని ఫాలో అయితే మనం సక్సెస్ అయినట్టే. అర్థమైంది కదా? ముందు స్టడీ చెయ్యి, ఆ తర్వాతే వర్క్ స్టార్ట్ చెయ్యి. ఇది కాంపిటీషన్ కోసమో కాంట్రాక్ట్ కోసమో అని కాకుండా మన కంపెనీ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ లా తీసుకొని
రీసెర్చ్ చేసి మరీ స్టెప్ వై. నో డౌట్ ఈ ప్రాజెక్ట్ నీకే వస్తుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ డాడ్. మీరా మావయ్య గారు? గూగుల్ గాడి ఇల్లంతా చెత్త పడేస్తే ఇప్పుడే ఊడుస్తున్నాను. రండి లోపలికి రండి. పదమ్మా. ఏమ్మా పొద్దుననగా వెళ్ళి ఇప్పుడే రావడం? బండి తాళాలేవి ఇటివ్వు. చేసిన కలెక్షన్ ఇవ్వమని ఇంకొకసారి అడగాల? తీసివ్వు. ఆ రాంబాబు గాడు, అదే ఆ అయితే ఏంటి గడిచ్చాడా? ఆ, అదే ఆ జగదీష్ గాడు ఆ, ఇవ్వు. ఏంటి అంతా ఒకేసారి ఇవ్వొచ్చుగా? వాళ్ళలాగే నువ్వు కూడా వడ్డీ డబ్బులు ఇన్స్టాల్మెంట్లో ఇస్తున్నట్టు ఇస్తున్నావేంటి? అవును, పిన్ని గారు ఇచ్చిన 20,000 ఏవి? ఇప్పటికి ఆ సైకిల్ షాప్ నవీన్ గాడు 2 సార్లు ఫోన్ చేశాడు. ఏమైంది అలా చూస్తున్నావు? పిన్ని గారు 20,000 ఇచ్చారని చెప్పావు కదా, ఏవి? అమ్మా, ఆ 20,000 ఆ 20,000 అమ్మాయి జాగ్రత్తగానే పెట్టింది. కానీ కానీ అదేనమ్మా, అది ఏమైంది చెప్పు. ఎక్కడో పోయా వదినా. పోయాయా? అమ్మా, 20,000 రూపాయలు పోగొట్టావా? నీ బాబు సంపాదించిన సొమ్మనుకున్నావేంటి? నిర్లక్ష్యంగా పడేయడానికి దరిద్రపు కొట్టుదానా? అమ్మా భూదేవి, ఏమిటమ్మా ఇది? ఎన్ని తప్పులు చేసినా నిన్ను ఇంట్లో ఉండనిచ్చినందుకు నీ దరిద్రాన్ని నా తలకు చుడతావా? ఎంత ధైర్యమే నీకు? డబ్బులు పోగొట్టి కూడా ఇంకా ఏ మొహం పెట్టుకొని నా ఇంటికొచ్చావే పాపిష్టిదానా? నీ పాదం ఎక్కడ మోపితే అక్కడ సర్వనాశనమే. నువ్వు ఏ ఇంట్లో అడుగు పెడితే ఆ ఇల్లు కూలిపోవాల్సిందే. ఒసే ఒసే ఒసే, 1 కాదు 2 కాదు 20,000 పోగొట్టి నా నోట్లో మట్ట కొట్టావు కదే. వదినా, నేను జాగ్రత్తగానే బ్యాగ్లో పెట్టాను. ఎలా పోయాయో ఎక్కడ పోయాయో అర్థం కావడం లేదు. నేను తప్పే చేశాను వదినా, నన్ను క్షమించు. ఇంకా నిన్ను క్షమిస్తానని ఎలా అనుకుంటున్నావే? ఇంత చేసిన తర్వాత కూడా నిన్ను ఇంట్లో ఉండనిస్తానని అనుకుంటున్నావా? పోవే బయటికి. పో. నా ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. నీలాంటి దరిద్రాన్ని నా ఇంట్లో చచ్చినా ఉండనివ్వను. మమ్మల్ని నడి రోడ్డుకి ఈడ్చేదాకా నువ్వు నిద్రపోవే. పో బయటికి నడు. అమ్మ భూదేవి, ఆగమ్మా. చిన్నదానివైనా చేతులెత్తి దండం పెడతాను. నా బిడ్డ మూలంగా నీకు నష్టమే జరిగింది, కాదనటం లేదు. కానీ ఎదిగిన ఆడపిల్లని ఇంట్లోంచి గెంటేస్తే ఎక్కడుంటుంది, ఏమైపోతుంది? ఏ ఇట్లా దూకుతుంది నాకెందుకండి? ఇదే
ఏమైపోతే నాకేంటి? ఒక్క రూపాయి సంపాదించడం చేత కాదు, ఇంటి మీద పడి దోచుకు తినడం తప్ప ఇంకొకటి తెలీదు. ఇలాంటి దాన్ని భరించాల్సిన కర్మ నాకు పట్టలేదు. వెళ్ళవే, వెళ్ళు, వెళ్ళు. అమ్మా ఇంకా సిగ్గు లేకుండా నిలబడి చూస్తున్నావేంటే? వెళ్ళవే, వెళ్ళవే. అది కాదు వెళ్ళు. వదినా. అమ్మా భూదేవి, అమ్మా భూదేవి, నా మాట వినమ్మా. అమ్మా, అమ్మా మీనాక్షి. లే తల్లి. నీకు నా మాటలు ఇప్పుడు అర్థం కావే. తినడానికి తిండి లేక, కట్టుకోడానికి బట్టలు లేక, ఉండడానికి ఇంత నీడ లేక దిక్కులేని చావు చేస్తావు చూడు. అప్పుడు అప్పుడు నీకు బ్రతుకు విలువేంటో తెలుస్తుంది. ఇక నువ్వు మారు, నీ జాతకము మారదు. నీ దిక్కున చోటుకెళ్ళు, నా ఇంటికి మాత్రం రావద్దు. మళ్ళీ ఇంటి గడుపులో అడుగు పెట్టావంటే కాళ్ళు విరక్కొట్టి బయటికి గంటేస్తాను. లాస్ట్ టైం స్కిట్ కొట్టిన ఆనందంతో ఈసారి కూడా స్కిట్ నాదే అని అంటూ వచ్చేస్తున్నాడు మన సుడిగాలి సుధీర్ అలాంగ్ విత్ స్టీవ్. మావయ్య గారు, మీరు లోపలికి వచ్చి పడుకోండి. మీ అబ్బాయి ఫోన్ చేసే టైం అయింది. రోజు తినగానే ఫోన్ చేసి మీ యోగక్షేమాలు కనుక్కొందే ఆయన నిద్రపోరు కదా. అమ్మాయిని కూడా జనాభా లెక్కల్లో లేని వాళ్ళతో నాకు అనవసరం. మీరొచ్చి ఫోన్ చేసి టాబ్లెట్లు వేసుకుని పడుకోండి. నా బిడ్డ అనాథలా ఇంటి ముందు పడి ఉంటే నాకు తిండి నిద్ర ఎలా సహిస్తాయమ్మా? మీ అమ్మాయి అనాథెలా అవుతుంది మావయ్య గారు? ఈ అమ్మగారికి తోడుగా శనీశ్వరుడు, దరిద్ర దేవత ఉంది. ఈ చీకట్లో బయట బతుకునే చీకటి చేసుకున్న దానికి బయట చీకటి ఒక లెక్క. మీరొచ్చి పస్తులుంటారా లేక నిద్ర పట్టక మేల్కుంటారా అనేది తర్వాత సంగతి. ముందు మీరైతే లోపలికి రండి. తప్పు చేసిన దాంతో పాటు ఏ తప్పు చేయని పెద్దాయిని కూడా బయటికి గెంటేసిందన్నమాట. నాకెందుకు? తీరిగ్గా ఆలోచించుకొని రండి. కాసేపట్లో మీ అబ్బాయి ఖచ్చితంగా ఫోన్ చేస్తారు. అప్పుడు మీ బదులు నేను మాట్లాడాల్సి వస్తుంది. మీ కూతురు చేసిన ఘనకార్యాలన్నీ చెప్పాల్సి వస్తుంది. నాన్న, మీరు వెళ్ళండి నాన్న. నిన్ను వదిలి ఎలా వెళ్ళనమ్మా? ఇప్పుడు వెళ్ళకపోతే ఇంకెప్పటికీ ఆ తలుపులు తెరుచుకోవు నాన్న. పర్వాలేదమ్మా, ఏ గుడి నీడలోనో ఏ బడి నీడలోనో తలదాచుకుంటాను. అప్పుడు జరిగిందంతా అన్నయ్యకి తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో మీరే ఆలోచించండి. ఇప్పటి వరకు మనం ఇంట్లో సంతోషంగా ఉన్నామని అన్నయ్యని నమ్మిస్తూ వచ్చాం. దానికి కారణం నా జాతకం. నా తలరాత బాగాలేదని తెలిసి కూడా వదినని అన్నయ్య ముందు దోషిలా నిలబెట్టడం అవసరమా నాన్న? అమ్మా, నిన్నిలా చీకట్లో ఒంటరిగా బయట నిలబెట్టడం కన్నా నేరమా? నాకేం భయం వేయడం లేదు నాన్న. వదినన్నట్టు
నా భవిష్యత్తు చీకటైపోయింది. తెల్లవారుగానే వెళ్ళిపోయే ఈ చీకటి మాత్రం ఓ లెక్క. నిన్ను వదిలిపెట్టి నేను ఎలా వెళ్ళామ్మా? వెళ్ళకపోతే ఇల్లే వదిలిపెట్టి వెళ్ళిపోమంటుంది. నా మూలంగా మీరు ఈ చీకట్లో చలిలో ఆకలితో మెలకుగా ఉండటం నాకు ఇష్టం లేదు. లోపలికెళ్ళి కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోతాను చాలా.